ఓకే, ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తే జైలుకే, వీడియోలు డౌన్లోడ్ చేసిన నేరమే సుప్రీంకోర్టు. పోక్సో ఐటీ కింద శిక్షార్హులు, వీడియోలో వ్యాపారం చేసే 5 ఏళ్లు జైలు ఇక జరిమానా. కోర్టులో చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదం వాడొద్దు. పోక్సో చట్టంలో సవరణలు చేయాలి, అమలులోకి వచ్చేదాకా ఆర్డినెన్స్ జారీ చేసుకోవచ్చు. పార్లమెంటు సుప్రీంకోర్టులో సూచన. చైల్డ్ పోర్నోగ్రఫీ నేరం కాదన్న మద్రాస్ హైకోర్టు తీర్పు కొట్టివేత అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రేషన్ హెల్త్ స్కీమ్లకు ఒకే డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టుగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోని ఒక టౌన్ ఒకే విలేజ్లో అమలు. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం తన నివాసంలో 1 స్టేట్ 1 డిజిటల్ కార్డు విధానంపై చర్చిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ. ఇక ఎక్కడైనా రేషన్ ఆరోగ్య సేవలు పొందేలా కార్డులు, అందులో ఫ్యామిలీ హెల్త్ ప్రొఫైల్, ఇక మార్పులు చేర్పులు అనుకునేలా వెలుసుబాటు. మానిటరింగ్ జిల్లాలు వారీగా వ్యవస్థలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక 1 స్టేట్ 1 డిజిటల్ కార్డు విధానంలో 3 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. రేషన్ కార్డ్, ఇక హెల్త్ ప్రొఫైల్, సంక్షేమ పథకాలన్నింటిలోనూ ఉపయోగపడేలా ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపొందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఒక పట్టణం, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద కార్యాచరణలు ప్రారంభించాలని ఆదేశించారు. ఆ అంశంపై సోమవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లో తన నివాసంలో సమీక్షించారు. కుటుంబాల సమగ్ర వివరాలు నమోదు ఇప్పటికే రాజస్థాన్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాల రికార్డులు ఇచ్చినందుకు వాటిపై అధ్యయనం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ కార్డులతో కలుగుతున్న ప్రయోజనాలు, ఇబ్బందిపై స్టడీ చేసి సమగ్ర నివేదిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఔటర్ దాటిన హైదరాబాద్ కాపూరి హిల్స్లోని పార్క్ స్థలంలో తొలగించిన అక్రమ నిర్మాణాలు. ఇబ్రాహీంపట్నం పెద్ద చెరువు పరిధిలో నిర్మాణాలను పరిశీలిస్తున్న అధికారులు. ఇబ్రాహీంపట్నం పెద్ద చెరువులో అక్రమ నిర్మాణాలు పరిశీలన. ఇక రాచా కాల్వ, ఫెరంగి కాల్వ కబ్జాకు గురైనట్టు గుర్తింపు. ఇన్నాళ్ళు ఓఆర్ఆర్ లోపలే కూల్చివేతలు, ఇకపై అవతల యాక్షన్. ఇక జిల్లాల హైడ్రాను విస్తరించాలని పెరుగుతున్న డిమాండ్లు. హైడ్రా తన యాక్షన్ను మరింత స్పీడ్ పెంచింది. చెరువులు, ప్రభుత్వ భాగాల్లో కబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్నది. ఫస్ట్ టైం ఔటర్ రింగ్ రోడ్డు కూడా దాటి ఇబ్రాహీంపట్నంలో పెద్ద చెరువు పరిశీలించింది. అక్కడ FTL బఫర్ జోన్ బంగ్లాలు కట్టినట్లు గుర్తించారు. దీంతో అవతల కూడా హైడ్రా యాక్షన్ ఉంటుందన్న చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు రింగ్ రోడ్ లోపల ఉన్న మాదాపూర్, ఎన్ కన్వెన్షన్, గాజుల రామారాం, రాజేంద్రనగర్, చందానగర్, బాచ్పల్లి, చోటుప్పల్, కుక్కట్పల్లి, అమీన్పూర్, మాదాపూర్, సున్నం చెరువు, దుండిగల్ పరిధిలో పలు అక్రమణ కట్టడాలను హైడ్రా నీలమట్టం చేసింది. దీంతో జిల్లాలో హైడ్రాలు దించాలని, చెరువులు కాపాడాలని వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి టైంలో సోమవారం ఔటర్ రింగ్ రోడ్ దాటి హైడ్రా బయటకు రావడంతో ఆయా ఏరియాలో అక్రమ మార్కుల గుండెలో దడ పుట్టిస్తున్నట్టు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది చూస్తున్నాం హైడ్రా గురించి. ఇక నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో ఉన్నారు. మానవాళి సక్సెస్ యుద్ధభూమిలో ఉండదని ఐక్యమత్యంలో ఉంటుంది ప్రధాని మోదీ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మోదీ UN సమిట్లో ఆఫ్ ది ఫ్యూచర్ ప్రసంగించారు అన్నట్టు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది చూస్తున్నాం. ఇక లెబనాన్పై బాంబుల వర్షం, 274 మంది మృతి. ఇక ఇరాన్ మద్దతుగా మిలిటెంట్ సంస్థలు హెబోల్లాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇక లెబనాన్లోని ఆ సంస్థలకు చెందిన 300 స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ దాడిలో 270 మంది మృతి చెందారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక 10,000 మంది పైగా నైపుణ్య శిక్షలు. ఇక రెగ్యులర్ డిగ్రీతో పాటు BFSF మినీ డిగ్రీ కోర్సులు రేపు ప్రారంభం కానున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక 20 ఇంజనీరింగ్, 18 డిగ్రీ కాలేజీ ఎంపిక ఈ అకాడమిక్ ఇయర్ నుంచే అమలు అన్నట్టు న్యూ కోర్సెస్ ప్రారంభించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఇక
కావూరి హిల్స్ పార్క్లో కట్టడాలను నేలమట్టం, కోర్టు ఆదేశాల మేరకు హైడ్రా జిహెచ్ఎంసీ చర్యలు. పార్క్ స్థలం 10 ఏళ్ల కింద స్పోర్ట్స్ సెంటర్ను లీజు. ఇక అందుకు బ్యాడ్మింటన్, వాలీబాల్ కోర్టులకు డ్రైస్ చేంజింగ్ రూమ్, వాష్రూమ్లు కట్టిన నిర్వాహకులు. ఒక అక్రమాలపై హైకోర్టులో ఆశ్రయించిన స్థానికులు. కూల్చివేయాలని కోర్టు ఆర్డర్ ఇక అమలు చేసిన ఆఫీసర్లు. దుర్గం చెరువులో ఎఫ్టీఎల్ తెలిసే వరకు కూల్చివేతలు ఉండవు. హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం ఇక కఠిన చర్యలు వద్దని లేక్ ప్రొటెక్షన్ కమిటీ హైకోర్టు ఆదేశం. ఇక పిటిషన్ల నుంచి తిరిగి అభ్యంతరాలు స్వీకరించాలని, ఇక 6 వారాల్లో ఎఫ్టీఎల్పై నిర్ణయం తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. ఇక బద్లాపూర్ రేప్ నిందితుడి ఎన్కౌంటర్. 2 స్కూల్ విద్యార్థులపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటన సోమవారం మహారాష్ట్రలో బద్లాపూర్లో జరిగింది. ఇక ఏరియా రెసిడెన్షియల్ బిల్డింగ్ కమర్షియల్ నందగిరి హిల్స్ నెట్ వెంచర్ అక్రమ నిర్మాణాలు. నందగిరి భూమిని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఉన్నట్టు చూపించి అనుమతులు పరిమితి మించి ఆస్తుల నిర్మాణానికి గతంలో బల్దియా పర్మిషన్లు, విజిలెన్స్ ఎంక్వైరీ అక్రమాలు నిజమని తెలిసిన హైకోర్టు ఇక వివరణ అడిగిన చర్యలు తీసుకోవాలని హైడ్రా, మున్సిపాలిటీ, సొసైటీ వినతి. ఇక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వెళ్తామని వెల్లడి. క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసిన కాలనీ వాసులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక తిరుమలలో మహాశాంతి యాగం. లడ్డు కల్తీ దోషానికి ప్రాయశ్చిత్తుగానే ఈఓ ఇక ప్రమాణం చేసేందుకు వచ్చిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన అడ్డుకున్న పోలీసులు. లడ్డు వివాదంపై సుప్రీంలో పిటిషన్లు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక అన్ని సమస్యలకు ఒకే మాడ్యూల్. భూమత రిపోర్ట్లో ధరణి కష్టాలు చెల్లు. రెవెన్యూ వివాదంలో ఆన్లైన్లో అపిలేట్ అథారిటీకి వెళ్లే ఛాన్స్. 9 నెలల్లో ధరణి 150 పైగా మార్పులు. వచ్చే అసెంబ్లీ సెషన్లో కొత్త ROR 2024 చట్టం ముసాయిదా రెడీ చేస్తున్న సర్కారు. ధరణి కష్టాలను చెక్ పెట్టేలా అన్ని రకాల భూ సమస్యలకు ఒకే మాడ్యూల్ పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కొత్త చట్టం రెవెన్యూ ROR 2024 అందరి నుంచి ఇప్పటికే అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వం ముసాయిదాకు తుది మెరుపు దిద్దుతుంది. ఇక వచ్చిన విలువైన సూచనలు చట్టం వచ్చిన తర్వాత ఇవ్వనున్న మార్గదర్శకాలు పొందపరచాలని ప్రభుత్వం నిర్వహించింది. ఇక 10 ఏళ్ల విధ్వంసమైన స్టడీ చేయాలి. గత సర్కార్ ధరణి అడ్డుపెట్టుకొని భూములు కొల్లగొట్టింది. ఎమ్మెల్సీ కోదండరాం కాళేశ్వరం పేరుతో కాంట్రాక్టులను దోచి పెట్టిందని ఫైర్. ఇక 10 ఏళ్లు బీఆర్ఎస్ నిరంకుశత్వ పాలన. ప్రొఫెసర్ హరిగోపాల్. ఇక తెలంగాణ దశాబ్దాభివృద్ధి సమస్యలు సవాళ్లపై కేయులో సదస్సు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం. ఇక దసరా నుంచి రైతు భరోసా నిధులు రెడీ చేసుకోవాలని ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలు. సాగు భూములు సాయం. ఇక వచ్చే నెలలో గైడ్లైన్స్ రిలీజ్. డిజిటల్ సర్వేతో పక్కగా పంట భూములు గుర్తింపు. 1,29,00,000 ఎకరాల్లో పంటలు సాగు అవుతున్నట్టు అంచనా. ఇక 2.5 ఎకరాల్లో సీలింగ్ పెడతారని ప్రచారం. రైతుల కోసం మరో పథకం అమలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అయింది. ఇక దసరా నుంచి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని సూత్రపాత్రంగా నిర్ణయించింది. ఇందుకు అవసరమైన నిధులు సిద్ధం చేసుకోవాలని ఆర్థిక శాఖ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిపింది. ఈసారి ఎకరానికి 7,500 చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వనున్నారు. కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసా అమలు చేయబోతున్నారు. ఇందుకు తగ్గట్టుగా వచ్చే నెలలో రైతు భరోసా మార్గదర్శకాలు రిలీజ్ చేయనున్నారు ప్రభుత్వం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News.